కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన ఫిరాయింపుదారుల అంశాన్ని బీఆర్ఎస్ అధిష్టానం సీరియస్ గానే తీసుకుంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడే విధంగా బీఆర్ఎస్ యాక్షన్ ప్లాన్ రూపొందించింది. హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన గులాబీ పార్టీ సుప్రీంకోర్టు తలుపు తట్టింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత కేసులో సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి తగిన సమయం అంటే ఎంతకాలం అని ప్రశ్నించింది. నోటీసులు ఇవ్వడానికే స్పీకర్ కార్యాలయానికి 10 నెలల సమయం పట్టిందా అని, అసెంబ్లీ పదవీకాలం ముగింపు దశలో స్పీకర్ నిర్ణయం చెబుతారా అని ప్రశ్నించింది. ఇక బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై వేటు పడుతుందని బీఆర్ఎస్ నేతలు మొదటి నుంచి చెబుతూ ఉన్నారు. ఇక తమ పార్టీ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టును ఆశ్రయించింది. దీంతో ఇప్పుడు అనర్హత వేటుపై హైకోర్టు స్పీకర్కు సూచన చేసింది. సూచనలపై స్పీకర్ కార్యాలయం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించారు బీఆర్ఎస్ నేతలు. బీఆర్ఎస్ పార్టీ తరపున గెలిచిన 3 ఎమ్మెల్యేలు ఆ తర్వాత పార్టీ ఫిరాయించారని, వారిపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానంద్ జనవరి 15న సుప్రీంకోర్టులో విడివిడిగా స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిని అనర్హులుగా ప్రకటించాలంటూ స్పీకర్ను ఆదేశించాలని ఆ పిటిషన్లో కోరారు. అయితే పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ నిర్ణయం తీసుకోవడానికి ఎంత సమయం పడుతుందో అసెంబ్లీ కార్యదర్శిని కనుక్కొని చెప్పండి అంటూ జస్టిస్ గవాయ్ న్యాయవాది రోహిత్గీని ఆదేశించారు. 2 వారాల సమయం ఇవ్వాలని రోహిత్గీ విజ్ఞప్తి చేయగా, ఈ విషయం మాట్లాడడానికి మీరు హైదరాబాద్ వెళ్లాల్సిన అవసరం లేదు కదా, ఒకసారి ఫోన్ చేస్తే సరిపోతుంది అని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. తదుపరి విచారణను వారం రోజులకు వాయిదా వేయనున్నట్లు ధర్మాసనం తెలిపింది. సుప్రీంకోర్టు విచారించనున్న కేసుల జాబితా ప్రకారం ఈ కేసు ఫిబ్రవరి 10న మరోసారి విచారణకు వచ్చే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నుంచి గెలిచి ఫిరాయింపులకు పాల్పడిన మరో 7 ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్, అలాగే ఎం సంజయ్ కుమార్, కాలే యాదయ్య, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, అలాగే మహిపాల్ రెడ్డి గాంధీలపైన అనర్హత వేటు వేసేలా అసెంబ్లీ స్పీకర్కు ఆదేశాలివ్వాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ 10వ తేదీకి వాయిదా పడింది. అసెంబ్లీ ఎన్నికల్లో గులాబీ పార్టీ 39 స్థానాల్లో గెలిచింది. ఆ తర్వాత ఒక ఎమ్మెల్యే రోడ్డు ప్రమాదంలో మరణించగా జరిగిన ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానంలో బీఆర్ఎస్ ఓడిపోయింది. దీంతో బీఆర్ఎస్ పార్టీ బలం 38 ఎమ్మెల్యేలకు తగ్గింది. ఇక 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిబంధనల ప్రకారం బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ ఎల్పీలో విలీనం కావడానికి 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరాలి. కానీ 10 మంది ఎమ్మెల్యేలు మాత్రమే పార్టీ మారడంతో వారిపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ అంటోంది. మరోవైపు ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన దానం నాగేందర్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎంపీగా పోటీ చేశారు. దాంతో దానం నాగేందర్పై అనర్హత వేటు పడడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ వాదిస్తోంది. మరోవైపు ఎమ్మెల్యేలపై అనర్హత అంశంపై 3 నెలల్లో చర్యలు తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇప్పటికే డైరెక్షన్ ఇచ్చిందని బీఆర్ఎస్ మొదటి నుంచి అంటోంది. ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో మణిపూర్కు సంబంధించిన ఎమ్మెల్యే సహా సుప్రీంకోర్టు పలు తీర్పులు ఇచ్చిందని గులాబీ పార్టీ వాదిస్తోంది. గతంలో మాదిరిగా అనర్హత వేటు విషయంలో సుదీర్ఘకాలం పాటు నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ ఈ అంశాన్ని నాంచలేరని బీఆర్ఎస్ అంటోంది. పార్టీ ఫిరాయింపుల అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లడంతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులకు ఎలా పాల్పడుతోందన్న అంశం జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోందని బీఆర్ఎస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ప్రజాక్షేత్రంలోనే బుద్ధి చెబుతామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇక ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశాన్ని గులాబీ అధిష్టానం సీరియస్ గా పరిగణించడం రాజకీయంగా చర్చకు దారితీసింది. పార్టీలో ఉన్న మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారకుండా గులాబీ పార్టీలోనే ఉంటారు అని అధిష్టానం భావిస్తున్నట్లుగా పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తోంది. పార్టీని సైతం వచ్చే 5 ఏళ్ల పాటు కాపాడుకోవచ్చు అనే వ్యూహంతో గులాబీ అధిష్టానం ముందుకు వెళ్తోంది. పార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే ఆ 10 చోట్ల బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపిస్తామని నేతలంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై 14 నెలల నుంచి ఉన్న వ్యతిరేకతను ప్రజలు ఓట్ల రూపంలో చూపిస్తారని గులాబీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడితే మిగతా ఎమ్మెల్యేలు పార్టీ మారేందుకు సాహసం చేయరు అనేది గులాబీ పార్టీలో టాక్. దీంతో తమ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరిన 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు అంశాన్ని గులాబీ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుతో తెలంగాణలో ఉప ఎన్నికలు వస్తే ఒకవేళ వచ్చే అవకాశం ఉన్నందున ఉంటుందా లేదా అన్న చర్చతో పాటు పార్టీ మారిన ఎమ్మెల్యేలలో గుబులు కూడా పట్టుకుంది. మళ్లీ ఎన్నికలు వస్తే గెలుస్తామా లేదా, సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా రానుంది, ఉప ఎన్నికలు ఎప్పుడొస్తాయి అన్న అంశాలు పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నిద్ర లేకుండా చేస్తున్నట్లు సమాచారం. ఏది ఏమైనా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల భవితవ్యం త్వరలోనే తేలనుంది.